హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అండి, పులిహోర. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు 2 స్పూన్లు, 5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఓ నిమ్మకాయ, హాఫ్ స్పూన్ ఇంగువ, గుప్పుడు పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఉప్పు తగినంత, చింతపండు 1/2 కేజీ, నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసుకోవాలి. కేజీ బియ్యాన్ని ఇలా అన్నం వండుకోవాలి. ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి నూనెలో. పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేయించుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత మనం ముందుగుంట తయారు చేసి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇందులో పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. 1/2 గంట మరిగించుకున్నాక పులుసు ఇలా తయారవుతుంది. ముందుగుంట ఉడకబెట్టుకున్న అన్నంలో ఇలా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. రుచికరమైన పులిహోర రెడీ. తయారీ చేసే విధానాన్ని చూసారు కదండి. నచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకు? రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.